పల్నాడు పౌరుషం పోలింగ్ రోజు జరిగిన విధ్వంసకాండ పుణ్యమా అని నేషనల్ వైడ్గా ఈ ప్రాంతం పేరు మారుమోగిపోయింది. కొన్ని రోజుల పాటు ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ ఆ ప్రాంత ప్రజల్లో ఉండేది. ఎటు నుంచి ఏ రాయబడుతుందో అర్థం కాదు, ఎవరు ఎక్కడి నుంచి పెట్రోల్ బాంబు విసురుతారో అన్న భయం. మొత్తానికి కొన్ని రోజుల పాటు భయం గుప్పెట్లోనే బతికింది పల్నాడు ప్రాంతం. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పి నిప్పులానే ఉన్నాయి, ఎందుకంటే కౌంటింగ్ ముందుంది కాబట్టి. మరి కౌంటింగ్ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ విధ్వంసకాండను నేతలు కంటిన్యూ చేస్తారా? అసలేం జరగబోతోంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు? పల్నాడు అంటే ఏంటి? ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే మనకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు. బట్ ఇప్పుడు ఏకంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెద్దలు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా దీనిపైనే చర్చిస్తోంది. ఎస్, మీరు నమ్మడం లేదా? అయితే పల్నాడు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ ఏం చెబుతున్నారో చూడండి. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. అది సంగతి. పల్నాడు ఎంత ఫేమస్ అయిందో విన్నారుగా. అంతా రాజకీయ నేతలు, కొందరి స్వార్థపూరిత వ్యవహారాలు దీనికి రీజన్. బట్ ఇదంతా పాస్ట్, మన ఎలక్షన్ టైం అది. మరి జరగబోయేదేంటి? కౌంటింగ్ రోజు. ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పోలీసులను అలర్ట్ చేశాయి. పోలింగ్ రోజు జరిగింది ట్రైలర్ మాత్రమే. కౌంటింగ్ రోజు ఆ తర్వాత మరింత మారణహోమం సృష్టించే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ చెబుతోంది. మరి పల్నాటి పౌరుషం మళ్లీ ఉప్పొంగితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే పోలీసుల వైఫల్యమే పల్నాడు పరిస్థితి దిగజారడానికి రీజన్ అన్న ప్రచారం ఉంది. బట్ దీనిని ఫేస్ చేసేందుకు జిల్లా పోలీస్ బాస్ రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా పరువు పోయింది. బట్ స్టిల్ ఇంకా మన చేతిలో దీన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. పోలింగ్ డే రోజు ఏదైతే జరిగిందో దాన్ని కాకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు వచ్చేటటువంటి కౌంటింగ్ డే రోజు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాపాడుకుంటే ఆ పరువు అలా నిలబడుతుంది, లేదంటే పూర్తిగా పోతుంది అంటూ మల్లికా గార్గ్ అన్నారు. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. సో దిస్ ఈజ్ ద టైమ్ టు షో ద రియల్ పవర్ ఆఫ్ పల్నాడు పోలీస్ అంటున్నారు ఎస్పీ మల్లిక. సో కౌంటింగ్ రోజు గొడవ అనే పదం వినబడకూడదు అంటున్నారు ఆవిడ. చట్ట వ్యతిరేకంగా ఏ పని చేసినా, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించినా అస్సలు ఊరుకునేది లేదన్నది ఆమె మాట. మేము ముందు నుంచి మీకు మాట చెప్తూనే వస్తున్నాం. మీరు ఆవేశంలో అనాలోచితంగా చేసే చిన్న తప్పు మీ జీవితంపై చాలా పెద్ద ఎఫెక్ట్ చూపుతుందని మా మాట అక్షర సత్యమని రుజువైంది. అదెలానో ఆ లేడీ సింగం మాటల్లోనే వినండి. నేను లాస్ట్ 10 days నుంచి చూస్తున్నాను. అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా మార్పు కూడా వచ్చింది. మనం ఈ 160 కేసెస్లో 1300 పర్సన్స్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. జస్ట్ ఇమాజిన్, ఇంత 10 daysలో 1300 పర్సన్స్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు. 6 months పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి. బట్ ఇక్కడ 10 daysలో జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పరిస్థితి ఏముంది దట్ నర్సరావుపేట్ మన లోకల్ జైల్స్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి,
ఆ పెద్ద జైలు ఉంది అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేశామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటారు రిపీట్ ఆఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది, అట్లా కాదు. విన్నారుగా, పల్నాడు విధ్వంసకాండకు సంబంధించి నమోదైన కేసులు 160, అరెస్ట్ అయిన వారి సంఖ్య అక్షరాల 1300 మంది. జస్ట్ 10 రోజుల్లో అంతమందిని తీసుకెళ్లి లోపలేశారు. అంటే జైళ్లు నిండిపోయాయి. అంటే ఇకపై అరెస్ట్ చేయరని కాదు, ఇక ముందు అరెస్ట్ చేసిన వారిని డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఇక్కడ జైలు నిండిపోయింది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడమే అన్నమాట. అంటే పోలీసులు ఎక్కడా తగ్గడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు అరెస్ట్ అయిన 1300 మందిలో అధికార విపక్ష పార్టీలు, 2 పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మరి అందులో బడా రాజకీయ నేతల కౌంట్ ఎంత? ఈ ప్రశ్న అల్లర్లలో పాల్గొన్నవారు కావచ్చు, అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, మీకు మీరు వేసుకోండి. జైల్లో ఉంది ఎవరు? స్వేచ్ఛగా బయట తిరిగేది ఎవరు? ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. ఎస్పీ గారు చెప్పిన విషయాల్లో ఒక మాట మెదడుకి ఎక్కిందో లేదో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ప్రస్తుతం అరెస్ట్ అయిన 1300 మందిలో ప్రతి ఒక్కరిపై రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వీరిలో రిపీటెడ్ అఫెన్సెస్ చేసిన వారు ఉండొచ్చు, ఫస్ట్ టైం ఇలాంటి అల్లర్లు చేసిన వారు ఉండొచ్చు. బట్ ఎవరిని వదలకుండా అందరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. అంటే మీ జీవితాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి. ఊళ్ళో ఏ గొడవ జరిగినా మిమ్మల్ని పిలుస్తారు, ఏ దొంగతనం జరిగినా మిమ్మల్ని పిలుస్తారు, ఏ గొడవ జరగబోతుందన్నా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు. అదే రౌడీ షీట్ అంటే. ఇకపై నిత్యం పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఫస్ట్ ఫోకస్ మీపైనే ఉంటుంది. సంతకాలు పెట్టాలంటారు, ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. తరచూ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మీరు రోజు చేసే పనులను మానుకోవాలి. తరచూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాలి. మీ కుటుంబ సభ్యులకి ఎంత ఆవేదనో, ఎంత ఇబ్బందో మీరు ఒకసారి ఆలోచించండి. వీటన్నిటితో పాటు మీకు రౌడీ షీటర్ అనే ట్యాగ్ ఒకటి తగిలిస్తారు. అల్లర్లు చేసిన వారంతా ఇప్పటికే జైలుకు చేరారు. అక్కడో ఇక్కడో మిగిలిన వారు కౌంటింగ్ రోజు తమ ప్రతాపాన్ని చూపాలనుకునేవారు. ఇకపై తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలను కాస్త మెదడులోకి ఎక్కించుకోండి. కాదు కూడదంటే మీ ఇష్టం. మీ బెండు తీసేందుకు ఏపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళకి తెలుగు కూడా రాదు, ఎక్కడ కొడతారో కూడా తెలియదు. పోలీసులు వార్నింగ్ చూస్తుంటే అసలు కనికరం చూపేలా కనపడడం లేదు వాళ్ళు. సో ఇకనైనా కాస్త ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.